Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tarais Academy. Today we are going to discuss about the GS4 topic. So ఈ రోజు మనకి థర్స్డే కదమ్మా, థర్స్డే అభ్యాసన షెడ్యూల్ ప్రకారం మనం we are going to deal the ethics, integrity and aptitude. సో ఈ యొక్క టాపిక్స్ని మనం డీల్ చేస్తున్నాము. అండ్ ద టుడే విల్ బి ఏ స్పెషల్ సెషన్ రిగార్డింగ్ ద అభ్యాసన. సో ఎవ్రీ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే మనకి స్పెషల్ సెషన్స్ ఉంటాయి కదమ్మా. సో దాన్ని మనం ఈరోజు స్టార్ట్ చేద్దాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. సో ఒక ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన ఏదైతే ఉందో ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా రూపొందించబడినటువంటి ప్రోగ్రామే మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అమ్మ. సో త్రూ దిస్ ప్రోగ్రామ్ వీఆర్ ఎన్రిచింగ్ యువర్ మెయిన్స్ కంటెంట్. మీ యొక్క మెయిన్స్ ఆన్సర్ని మేము ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీఆర్ ప్రొవైడింగ్ యూ ద టైం మేనేజ్మెంట్. సో ఏ విధంగా టైం మేనేజ్మెంట్ చేయాలనేటువంటి అంశాల మీద మీకు ట్రైన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా యూ నీడ్ టు ఏబుల్ టు అప్గ్రేడ్ ద స్కిల్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్. ఖచ్చితంగా ఆన్సర్ రైటింగ్ స్కిల్ని మీరు అప్గ్రేడ్ చేసుకునేటువంటి అవకాశం ఈ యొక్క ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన ద్వారా మీకు లభించేటువంటి అద్భుత అవకాశం అయితే మీకు ఏర్పడింది. సో ప్లీజ్ ఫాలో దిస్ ఇనిషియేటివ్. సో దిస్ ఇనిషియేటివ్ వాజ్ స్పాన్సర్డ్ బై ద తారాయస్ అకాడమీ. సో తారాయస్ అకాడమీ వాళ్ళ యొక్క ఇనిషియేటివ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అండ్ దిస్ వాజ్ దే ఫ్రీ ఇనిషియేటివ్. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఎవరైతే తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇనిషియేటివ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ద యూట్యూబ్ అండ్ ప్లీజ్ రెగ్యులర్లీ వాచ్ అవర్ వీడియోస్ ఆఫ్ అభ్యాసన. సో నౌ లెట్ us ప్రొసీడ్ టు ద షెడ్యూల్. ఒకసారి షెడ్యూల్ మనం డిస్కస్ చేద్దాం. ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ మండే. సో ప్రోగ్రామ్ అనేది మనకి మండే స్టార్ట్ అవుతుందమ్మా. సో ఇట్ విల్ బి ఏ 6-day ప్రోగ్రామ్ ఇన్ ద వీక్. సో ప్రోగ్రామ్ అనేది మనకి మండే స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ విల్ ఎండ్ ఆన్ ద సాటర్డే. సో ఓవరాల్గా మనకి 6 days అయితే ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ సండే విల్ బీ ఆఫ్ ఫ్రమ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సండే మనకి ఎటువంటి సెషన్ అయితే ఉండదు. సో ఈ యొక్క ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే మండే ఇట్ విల్ స్టార్ట్ విత్ ద GS1 టాపిక్. ఓకే, సో సబ్జెక్ట్స్ మనం తీసుకున్నట్టయితే వీఆర్ కవరింగ్ ద ఇండియన్ హిస్టరీ. సెకండ్ టాపిక్ మనకి వరల్డ్ హిస్టరీ. థర్డ్ టాపిక్ ఈజ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. ఫోర్త్ టాపిక్ వచ్చేసి మనకి ఆర్ట్ అండ్ కల్చర్. ఫిఫ్త్ టాపిక్ ఈజ్ ఇండియన్ సొసైటీ. అండ్ సిక్స్త్ టాపిక్ ఈజ్ ద ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ. సో ఈ 6 టాపిక్స్ మీద మనకి మండే GS1 పేపర్లోంచి మనకి అభ్యాసనలో మనకి ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్ అప్లోడ్ అవుతుందమ్మా. సో మండే ఆల్సో ఇట్ విల్ బి అప్లోడింగ్ లైక్ దట్. సో ఎవ్రీడే మన యొక్క అభ్యాసన ప్రోగ్రాంలో క్వశ్చన్ అనేది 9 AM కల్లా మన యొక్క యూట్యూబ్ ఛానల్ అయినటువంటి తారాయస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతుంది. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా దెర్ విల్ బి డీటెయిల్డ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉంటుందో, ఓకే, ఏ రోజైతే క్వశ్చన్ ఇస్తామో దాని యొక్క ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి ఈవినింగ్ 5 PM కల్లా తారాయస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతుందమ్మా. ఓకే, సో దిస్ సైకిల్ విల్ బీ రిపీటెడ్ ఫర్ 6 days అండ్ సండే విల్ బీ ఆఫ్. అగైన్ మండే నుంచి మళ్ళీ సాటర్డే వరకు ఇదే రకమైనటువంటి షెడ్యూల్ మీకు ఉంటుంది. ఓకే, సో ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్ అనేది అప్లోడ్ చేస్తాము. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా మీకు అప్లోడ్ అవుతుంది. ఓకేనా, రైట్. సో నౌ లెట్ us see the సెకండ్ డే సిలబస్. సో సెకండ్ డే ఉన్నటువంటి షెడ్యూల్ సిలబస్ మనం చూసినట్టయితే, సో సెకండ్ డే విల్ బి ద ట్యూస్డే. మంగళవారం మనం GS2ని కవర్ చేస్తాము. సో GS2లో టాపిక్స్ ఏముంటాయమ్మా? సో ఐల్ టెల్ యూ. ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ పాలిటీ. సెకండ్ టాపిక్ వచ్చేసి మనకి గవర్నెన్స్. థర్డ్ టాపిక్ ఈజ్ ద సోషల్ జస్టిస్. అండ్ ఫోర్త్ టాపిక్ ఈజ్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఈ 4 టాపిక్స్ మీద మనకి సో దెర్ విల్ బి క్వశ్చన్ ఆన్ ద ట్యూస్డే. సో మంగళవారం మనం GS2 టాపిక్స్ మీద క్వశ్చన్స్ అనే అభ్యాసనలో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, అండ్ కమింగ్ టు ద థర్డ్ డే ఆఫ్ అభ్యాసన, దట్ ఈస్ వెన్స్డే. సో వెన్స్డే షెడ్యూల్ మనం తీసుకున్నట్టయితే వీఆర్ టేకింగ్ ద పేపర్ ఆఫ్ GS3. థర్డ్ పేపర్ మనం కవర్ చేస్తున్నాము. దట్ విల్ బి ద GS3 పేపర్. సో GS3లో టాపిక్స్ మనం తీసుకున్నట్టయితే, సో GS1లో మనకి 6 టాపిక్స్ ఎట్లా అయితే ఉన్నాయో అదేవిధంగా GS3లో కూడా మనకి 6 టాపిక్స్ ఉంటాయేమో. సో ఫస్ట్ టాపిక్ ఈజ్ ద ఇండియన్ ఎకానమీ. సెకండ్ టాపిక్ వచ్చి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ.
Third topic is environment, biodiversity, climate change. Fourth topic వచ్చి internal security. Fifth topic is disaster management. And sixth topic is the agriculture. సో ఈ 6 టాపిక్స్ మీద మనకి వెన్స్డే అంటే బుధవారం మనం అభ్యాసన ప్రోగ్రాంలో క్వశ్చన్ అనేది అప్లోడ్ చేస్తాము. దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఈవినింగ్ 5 PM కల్లా అప్లోడ్ అవుతుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఆన్ ద డే 4 ఆఫ్ అభ్యాసన. సో డే 4 ఆఫ్ అభ్యాసన వీఆర్ కవరింగ్ ద ఎథిక్స్ పేపర్. సో ఎవ్రీ థర్స్డే వీఆర్ కవరింగ్ ద GS4 టాపిక్ అండ్ దిస్ సెషన్ విల్ బి ఏ స్పెషల్ సెషన్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే GS4 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఆందోళనకరంగా ఉంటారు. సో మోస్ట్లీ దే విల్ ఫీల్ ఎథిక్స్ ఈజ్ వెరీ వెరీ హార్డ్ సబ్జెక్ట్ అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు క్రాక్. ఓకే, కానీ మన యొక్క తారాయస్ అకాడమీ వాళ్ళు వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్ అండ్ యూ మేడ్ ఇట్ ఎథిక్స్ ఈజీ. ఖచ్చితంగా సో త్రూ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన వీ విల్ మేడ్ ఎథిక్స్ ఈజీ ఫర్ యూ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, ఖచ్చితంగా దీని మీద అట్లీస్ట్ ఒక 3 to 4 months వరకు రెగ్యులర్గా మీరు ఆన్సర్ డిస్కషన్స్ మనం చూసినట్టయితే, అదేవిధంగా థియరీని మీరు అట్లీస్ట్ 30 days ప్రిపేర్ అయినట్టయితే ఈజీగా మీరు ఎథిక్స్లో మీ యొక్క టార్గెట్ 250 మార్క్స్కి 125 మార్క్స్ పెట్టుకోండమా. ఖచ్చితంగా మీ యొక్క టార్గెట్ మార్క్ని అయితే మీరు రీచ్ అవుతారు. సో ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు అండ్ ఇట్ ఈస్ మై పర్సనల్ గ్యారంటీ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్. మనకి అభ్యాసన ప్రోగ్రామ్ రెగ్యులర్గా 3 to 4 months వరకు ఫాలో అయినట్టయితే షూర్గా మీరు 125+ స్కోర్ అయితే చేయగలుగుతారు. దట్ ఈస్ వెరీ వెరీ గుడ్ స్కోర్ ఇన్ ద ఎథిక్స్. ఓకే, ఎక్కువ పేపర్లో మీరు ఎక్కువ స్కోర్ చేసినట్టయితే మీ యొక్క ర్యాంక్ అవకాశాలు అనేవి సో బెటర్ సర్వీస్ వచ్చేటువంటి అవకాశం కూడా మ్యాక్సిమైజ్ అయితే అవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద డే 5. సో డే 5 విల్ బీ ద ఫ్రైడే, శుక్రవారం. సో ఫ్రైడే వీఆర్ కవరింగ్ ద జనరల్ ఎస్ఐ. సో జనరల్ ఎస్ఐ విల్ బీ ఆల్సో వన్ ఆఫ్ ద డిఫికల్ట్ టాపిక్ ఫర్ ద UPSC aspirants. ఓకే, సో మోస్ట్లీ కరెంట్ ట్రెండ్ ఏదైతే ఉందో దే ఆర్ ఆస్కింగ్ ఫ్రమ్ ద ఎథికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఎస్ఐస్, ఫిలసాఫికల్ ఎస్ఐస్ అడుగుతున్నారు. సో వీటిని దృష్టిలో ఉంచుకొని మనకి అభ్యాసనలో ఈ యొక్క జనరల్ ఎస్ఐ ప్యాటర్న్స్ని మనం మార్చడం జరిగింది. అండ్ ఆల్సో వీఆర్ కవరింగ్ ద కాంటెంపరీ కరెంట్ ఇష్యూస్ని కవర్ చేస్తున్నాము, ఇంటర్నేషనల్ రిలేషన్స్ మనం కవర్ చేస్తున్నాము. సో ఆల్ ద థింగ్స్ విల్ బీ కాంపల్సరీ కవర్డ్ ఆన్ ద ఫ్రైడే సెషన్ ఆన్ ద జనరల్ ఎస్ఐ. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్పెషల్ సెషన్ అయితే మిస్ కావద్దు. ఓకే, సో UPSCలో మనకి 250 మార్కులు గాను 2 essays అని ఇవ్వడం జరుగుతుంది. సో రెండింటినీ కూడా మనం అటెంప్ట్ చేయాలి. సో ఈచ్ ఎస్ఐ విల్ క్యారీ 125 మార్క్స్ కాబట్టి మనం ఖచ్చితంగా 1.5 hourలోనే ఈ యొక్క ఎస్ఐని మనం 1200 words లోపు రాయాల్సి ఉంటుంది. సో దీని మీద మనం ప్రాక్టీస్ అయితే చేద్దాము. సో ఎవ్రీ ఫ్రైడే వీఆర్ కవరింగ్ దిస్ జనరల్ ఎస్ఐ ఆన్ అభ్యాసన ప్రోగ్రామ్. సో డోంట్ మిస్ ఇట్. ఖచ్చితంగా 3 to 4 months వరకు రెగ్యులర్గా ఈ యొక్క జనరల్ ఎస్ఐ సెషన్ అయితే మీరు మిస్ కాకండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క శుక్రవారం ఏదైతే ఉంటుందో ఈ టాపిక్ని మీరు వినండి అండ్ ట్రై టు అటెంప్ట్ ఇట్. ఓకే, ఖచ్చితంగా మీరు సొంతంగా రాయడానికి ప్రయత్నం చేయండి. టైం మేనేజ్మెంట్ చూసుకోండి. ఆటోమేటిక్ ఏమవుతుందమ్మా, సో ఇన్ ద లాంగ్ రన్ 4 months ఆఫ్ టైంలో మీరు ఒక ఎక్సలెంట్ ఎస్ఐని అయితే ప్రిపేర్ చేయగలుగుతారు. ఓకే, అదే ఎస్ఐని మీరు UPSC ఎగ్జామ్లో కూడా రెసిప్రొకేట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా, రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద డే 5. అండ్ కమింగ్ టు ద డే 6. సో డే 6 మనం తీసుకున్నట్టయితే వీఆర్ కవరింగ్ ద కరెంట్ అఫైర్స్ ఆన్ సాటర్డే. సో శనివారం మనం కరెంట్ అఫైర్స్ టాపిక్ని మనం డిస్కస్ చేస్తున్నాము. సో కరెంట్ అఫైర్స్ ఎందుకంటే బికాస్ మోస్ట్ ఆఫ్ ద UPSC ఎగ్జామ్లో కూడా మనం తీసుకున్నట్టయితే కరెంట్ అఫైర్స్ ప్లేయింగ్ ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్. ఓకే, ప్రిలిమ్స్లో కానివ్వండి, మెయిన్స్లో కానివ్వండి, ఇంటర్వ్యూలో కానివ్వండి, ప్రతి చోట కూడా కరెంట్ అఫైర్స్ లేకుండా ఎక్కడా కూడా పేపర్ అనేది ఉండదమ్మా. ఓకే, ఈవెన్ దో కరెంట్ అఫైర్స్ వాజ్ నాట్ ఏ సపరేట్ పేపర్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్, బట్ GS1లో కానివ్వండి, సో GS1 ఎస్పెషలీ సొసైటీ క్వశ్చన్స్ నుంచి కానివ్వండి, లేదా GS2 హోల్ పేపర్. ఓకే, ఎస్పెషలీ మోస్ట్ ఆఫ్ ద GS2 పేపర్ అంతా కూడా డైనమిక్గా అడుగుతారు. అదేవిధంగా GS3 చెప్పనవసరంలా. సో GS3 ఆల్సో వెరీ వెరీ డైనమిక్. సో ఇవన్నీ పేపర్లో కూడా మనకి ఎక్కువగా కరెంట్ అఫైర్స్ని లింక్ చేసుకొని మనం క్వశ్చన్స్ అయితే చూస్తున్నాము. దానికోసం మనం ప్రిపేర్ అయితే అవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. సో అవర్ తారాయస్ అకాడమీ ఈజ్ ట్రైనింగ్ యూ టు బ్రింగ్ ద బెస్ట్ కరెంట్ అఫైర్స్. ఖచ్చితంగా ఒక మంచి కరెంట్ అఫైర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కరెంట్ అఫైర్స్లో ఒక మంచి ప్రావీణ్యం తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా మీకు ఏర్పడుతుంది. సో ప్లీజ్ ఫాలో అస్ రిలీజియస్లీ. ఖచ్చితంగా మనం సాటర్డే ఒక బెస్ట్ కరెంట్ అఫైర్ టాపిక్ని తీసుకొని దాన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మెట్లో మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది.
ఓకే, సో డోంట్ మిస్ ద సాటర్డే సెషన్, దట్ విల్ బి ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. ఓకే, సో ఈ విధంగా మనం వారానికి 6 days ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన మనం చూస్తాము. అండ్ సండే దిల్ బి కంప్లీట్లీ ఆఫ్ రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకేనా, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. నౌ లెట్ us ప్రొసీడ్ టు ద క్వశ్చన్. ఈరోజు క్వశ్చన్ ఏంటో మనం చూద్దాం. సో నౌ లెట్ us సీ ద క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న ఏంటో చూద్దాం. ఇన్ వాట్ వేస్ డూ ఎథికల్ కన్సిడరేషన్స్ వేరీ బిట్వీన్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ రిలేషన్షిప్ అండ్ వాట్ గైడింగ్ ప్రిన్సిపల్ షుడ్ ఇండివిజువల్స్ ఫాలో వెన్ అడ్రసింగ్ ద ఎథికల్ ఛాలెంజెస్ ఇన్ ఈచ్ డొమైన్. ఓకే, సో క్వశ్చన్ మీరు చూసినట్టయితే ఇట్స్ ఏ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఎటువంటి ట్విస్ట్ అనేది లేదు, ఎటువంటి జాగరన్స్ కూడా ఇక్కడ మనకి ఇవ్వలేదు. డైరెక్ట్గా మనం అటెంప్ట్ చేయొచ్చు. ఏమంటున్నారు ఇక్కడ, దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద ఎథికల్ కన్సిడరేషన్స్ బిట్వీన్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ రిలేషన్షిప్. ఓకే, సో ప్రైవేట్ రిలేషన్షిప్స్కి పబ్లిక్ రిలేషన్షిప్కి మధ్య ఉన్నటువంటి ఎథికల్ కన్సిడరేషన్స్ ఏంటో ఇక్కడ అడుగుతున్నారు. అండ్ సెకండ్లీ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద గైడింగ్ ప్రిన్సిపల్స్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ ఫాలో టు అడ్రస్ ద ఎథికల్ ఛాలెంజెస్ ఇన్ ఈచ్ డొమైన్. ఓకే, సో పబ్లిక్ రిలేషన్స్లో కానివ్వండి, ప్రైవేట్ రిలేషన్షిప్లో కానివ్వండి. ఓకే, సో ఏ విధమైనటువంటి గైడింగ్ ప్రిన్సిపల్స్తో వాళ్ళు ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ఎథికల్ ఛాలెంజెస్ని వాళ్ళు ఈచ్ డొమైన్లో వాళ్ళు దాటుకుంటూ వెళ్ళాలి అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో వీ హ్యావ్ టు డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎథికల్ కన్సిడరేషన్స్. ఓకే, సో ఈ క్వశ్చన్ మనకి 15 మార్కర్గా అడగడం జరిగింది. సో 15 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలమ్మా, సో అట్లీస్ట్ మనం 250 wordsలో మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. యూపీఎస్సీ మీ నుంచి 3 page ఆన్సర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అదేవిధంగా మీ యొక్క టైం లిమిట్ ఎంతమా, 11 to 12 minutes లోపే మీరు ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది. దట్ ఈస్ మ్యాండేటరీ. ఓకే, అదేవిధంగా 10 మార్కర్గా అడిగారు అనుకోండి సపోజ్, సో వీ హ్యావ్ టు రైట్ అట్లీస్ట్ 2 page ఆన్సర్ అయితే మనం రాయాల్సి ఉంటుంది. దీంతో పాటు మన యొక్క టైం లిమిట్ వచ్చినట్టయితే సో హ్యావ్ టు రైట్ వితిన్ 7 to 8 minutes, అంటే 7 to 8 minutesలో మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. దాంతోపాటు మన వర్డ్ లిమిట్ ఎంతమా, 150 wordsలోనే మనం ఆన్సర్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద 15 marker అండ్ 10 marker క్వశ్చన్స్. సో నౌ లెట్ us ప్రొసీడ్ టు ద అప్రోచ్. ఒకసారి అప్రోచ్ ఏంటో చూద్దాం. సో రిగార్డింగ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఇంట్రడక్షన్ ఎట్లా ఉంటుందమ్మా, సో ఇంట్రడక్షన్ విల్ బి ఆల్వేస్ టు ద కాంటెక్స్ట్. ఓకే, ఇక్కడ ఏమడుగుతున్నారు, సో వీ షుడ్ టాక్ అబౌట్ ద ఎథికల్ కన్సిడరేషన్స్ రిగార్డింగ్ ద ప్రైవేట్ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ రిలేషన్షిప్. ఓకే, ఇక మేజర్ థీమ్ ఏదైతే ఉందో సో దానికి రిలేటెడ్గా మనం ఏం చేయాలి, సో 3 to 4 linesలో ఒక ఇంట్రడక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రైవేట్ లైఫ్లో పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి. ఓకే, సో అదేవిధంగా ఇట్ విల్ హ్యావ్ పబ్లిక్ రిలేషన్షిప్లో కూడా మనకి ఏమవుతుందమ్మా, సో దెర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ ప్రైవేట్ రిలేషన్షిప్ విల్ బి దేర్, సో దెర్ విల్ బి పవర్ డైనమిక్స్ విల్ బి దేర్, సో దెర్ విల్ బి అకౌంటబిలిటీ దేర్. ఇట్లాంటివన్నీ మనం తీసుకుంటూ ఇక్కడ బ్రీఫ్గా 3 to 4 linesలో మనం ఇంట్రడక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో అంటే ఏంటమ్మా 30 to 40 words మించి మనం ఇంట్రడక్షన్ అయితే ఇవ్వకూడదు. ఓకేనా, అండ్ కమింగ్ టు ద బాడీ, సో వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద ఎథికల్ కన్సిడరేషన్స్ బిట్వీన్ ద ప్రైవేట్ అండ్ పబ్లిక్ రిలేషన్స్. ఓకే, రెండింటికి మధ్య డిఫరెన్షియేషన్ ఏంటి. ఓకే, సో ఒక డిఫరెన్షియల్ టేబుల్ అనేది మనం ప్రిపేర్ చేస్తూ ఇక్కడ ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుంది. అండ్ లేటర్ ఆన్ వీ హ్యావ్ టు డిస్కస్ ద గైడింగ్ ప్రిన్సిపల్స్. ఓకే, సో ఎస్పెషల్లీ ఏవైతే ఎథికల్ ప్రిన్సిపల్స్ ఉంటాయో, మోరల్ ప్రిన్సిపల్స్ ఉంటాయో, అవి ఏ విధంగా మన యొక్క ఎథికల్ డైలమాస్ని కానివ్వండి, ఎథికల్ ఛాలెంజెస్ని ఎట్లాగా ట్యాకిల్ చేస్తాయి, సో ఈచ్ అండ్ ఎవ్రీ డొమైన్లో అవి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూద్దాం. ఓకేనా, అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూజన్, సో ఈ యొక్క ఎథికల్ ఛాలెంజెస్ అనేవి మనం ఎట్లా ఫేస్ చేస్తాము, ఎట్లా వాటిని అడ్రస్ చేస్తాము. ఓకే, సో ఏ విధంగా పబ్లిక్ లైఫ్లోను ప్రైవేట్ లైఫ్లోనూ మనం హార్మోనీని తీసుకురాగలుగుతాము, బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ని మనం చూపిస్తాము అనేటువంటి అంశాన్ని మనం మాట్లాడాలి. అదేవిధంగా సో బోత్ ప్రైవేట్ లైఫ్లోను ఈ యొక్క పబ్లిక్ రిలేషన్షిప్లో కూడా మనం తీసుకున్నట్టయితే వీ హ్యావ్ టు కన్సిడర్ ఎథిక్స్. ఖచ్చితంగా మనం ఎథిక్స్ని, మోరల్స్ని, వాల్యూస్ని మనం ఇంపార్టెన్స్ ఇస్తూ మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. సో దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు అడ్రస్ ఎథికల్ ఛాలెంజెస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ డొమైన్ అనేటువంటి టాపిక్తో మనం కన్క్లూషన్ అయితే చేస్తాం. ఓకే, కన్క్లూషన్ ఎట్లా ఉండాలమ్మా, సో ఇట్ షుడ్ బి లైక్ ఇంట్రడక్షన్. సో 3 to 4 linesలో మాత్రమే మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే 30 to 40 words మించి మీరు ఎక్కడా కూడా రాయొద్దు. ఓకే, బీ ప్రిసైజ్, కీప్ ఇట్ సింపుల్. అండ్ కన్క్లూషన్ ఎప్పుడు కూడా డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ తగ్గట్టుగానే ఓకే ఏవైతే సజెస్టివ్ మెజర్స్ మనం మాట్లాడుకున్నామో వాటిని సజెస్ట్ చేస్తూ ఇక్కడ ఆన్సర్ని మనం ముగించాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్.
సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన యొక్క తారాయస్ ఛానల్ వెంటనే ఫాలో చేయండి అమ్మా. అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అయినట్టయితే సో ఆల్ ద పీడిఎఫ్స్ విల్ బి అవైలబుల్ ఫ్రీ టు యూ. ఓకే, సో మనకి అభ్యాసన పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి మనకు టెలిగ్రామ్ ఛానల్లో. దాన్ని కూడా మీరు జాయిన్ అవ్వండి. దీంతోపాటు మనకు ఇన్స్టాగ్రామ్ని కూడా మీరు లైక్ చేయండి, ఫాలో చేయండి. సో ఇక ఫ్రీ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గ్రాప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అమ్మా. ఖచ్చితంగా దానికోసం మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా మీరు హిట్ చేసినట్టయితే ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీకు అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఓకేనా? సో నౌ లెట్ us ప్రొసీడ్ టు ద ఇంట్రడక్షన్. ఒకసారి ఇంట్రడక్షన్ మనం చూద్దాం. సో ఇక్కడ మనం ఏం రాయాలమ్మా? సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద టూ ఇంపార్టెంట్ థింగ్స్. వన్ ఈస్ ద ప్రైవేట్ ఆర్ పర్సనల్ లైఫ్. ఓకే, అండ్ సెకండ్ ఆస్పెక్ట్ ఇస్ ద పబ్లిక్ లైఫ్. ఓకే, సో ఈ రెండు విషయాల్ని మనం ఇక్కడ ఉద్దేశించి ఇంట్రడక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎథిక్స్ ప్లే వెరీ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ద పర్సనల్ లైఫ్, లైక్ ఫ్యామిలీ కానివ్వండి, ఫ్రెండ్షిప్ కానివ్వండి. సో ఎవ్రీ పర్సన్ హ్యాస్ దేర్ ఇట్స్ ఓన్ ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. సో ప్రైవేట్ లైఫ్ ఆల్సో విల్ బీ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ పర్సనల్ వాల్యూస్ లైక్ ఫ్యామిలీ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఓకే సిబ్లింగ్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. సో వైల్ ద ఎథిక్స్ ఈజ్ ఆల్సో ప్లే వెరీ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ద మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్షిప్ ఆల్సో. ఓకే, సో పబ్లిక్ రిలేషన్షిప్లో కూడా ఏ విధమైనటువంటి మోరల్ స్టాండర్డ్స్ని మనం మెయింటైన్ చేయాలి, ఏ విధమైనటువంటి ప్రొఫెషనల్ ఇంటరాక్షన్స్ అనేవి మనం డీల్ చేయాలి. ఓకే, సో ఏ విధమైనటువంటి బిజినెస్ డీలింగ్స్ మనం డీల్ చేయాలి, ఒక పబ్లిక్ డొమైన్లో మనం ఎట్లా మసులుకోవాలనేటువంటి అంశాల మీద మనకి ఎథిక్స్ అనేది ఇట్ విల్ బీ లైక్ ఏ టీచర్ అనమాట. ఓకే, సో ఎథికల్ కన్సిడరేషన్స్ మే బీ వేరీ బిట్వీన్ ద ప్రైవేట్ అండ్ పబ్లిక్ రిలేషన్షిప్. రెండింటి మధ్య ఈ యొక్క ఎథికల్ కన్సిడరేషన్స్ అనేవి మారినప్పటికీ కూడా బట్ దేర్ విల్ బీ సమ్ కైండ్ ఆఫ్ సిమిలారిటీస్ అండ్ ఆల్సో సమ్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ ఆల్సో విల్ బీ దేర్. సో ఎట్లాంటి డిఫరెన్స్ ఉంటాయంటే సో లైక్ డిఫరెన్స్ ఇన్ ద పవర్ డైనమిక్స్లో కానివ్వండి, ఎస్పెషలీ రిలేషన్షిప్లో ఉన్నటువంటి పవర్ డైనమిక్స్ మనం తీసుకున్నట్టయితే. సెకండ్లీ అకౌంటబిలిటీ. సో మదర్కి సన్కి ఉన్నటువంటి అకౌంటబిలిటీ కానివ్వండి, లేదా ఒక పబ్లిక్ సర్వెంట్కి ఒక సీనియర్కి జూనియర్కి ఉన్నటువంటి అకౌంటబిలిటీ స్ట్రక్చర్స్ కానివ్వండి. ఓకే, అదేవిధంగా నేచర్ ఆఫ్ రిలేషన్షిప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఇన్వాల్వ్ అయి ఉంటాయి బోత్ ఇన్ ప్రైవేట్ స్పీర్ యాజ్ వెల్ యాజ్ ద పబ్లిక్ స్పీర్ ఆఫ్ డొమైన్. ఓకేనా? సో ఈ విధంగా వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ద ఇంట్రడక్షన్ ఫర్ దిస్ పర్టికులర్ టాపిక్. ఓకే, సో నౌ లెట్ us see about the important key distinctions between the ethics in private life, ethics in public life. ఓకే, రెండింటినీ కూడా మనం డిఫరెన్షియేట్ చేస్తూ మనం ఆన్సర్ని అయితే రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ డిఫరెన్స్ మనం చూడండి అమ్మా. సో దట్ విల్ బి ద పర్సనల్ మొరాలిటీ. సో ప్రైవేట్ లైఫ్లో తీసుకున్నట్టయితే సో పర్సనల్ మొరాలిటీ ప్లేస్ ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్. సో ప్రతి ఒక్క ఇండివిజువల్ హ్యాస్ టు మెయింటైన్ ద ప్రైవేట్ రిలేషన్షిప్. ఖచ్చితంగా పర్సనల్ లైఫ్ని ప్రైవేట్గా ఉంచుకునేటువంటి సందర్భం ఉంటుంది. సో దే విల్ రిలై మోర్ ఆన్ ద ఇండివిజువల్స్ ఇంటర్నల్ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ లైక్ వాల్యూస్ కానివ్వండి, బిలీఫ్స్ కానివ్వండి, మోరల్స్ కానివ్వండి. ఆల్ దిస్ విల్ బీ ద ఇన్హెరెంట్. ఓకే, ఇన్హెరెంట్గా ఉన్నటువంటి వాల్యూస్ని ఆయన ఎక్కువగా ఆధారం అయి ఉంటాడు. ఓకే, సో మోస్ట్లీ ద ఇండివిజువల్స్ విల్ బీ కంప్లీట్లీ రిలై ఆన్ ద ఇంటర్నల్ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్, వాల్యూస్ యాజ్ వెల్ యాజ్ ద బిలీఫ్స్. ఒక నమ్మకాలు కానివ్వండి, వాల్యూస్ కానివ్వండి, అతను ఫాలో అయ్యేటువంటి ప్రిన్సిపల్స్ అన్నీ కూడా సో ఎప్పటి నుంచో తను నేర్చుకున్నవి ఉంటాయి, లేదంటే తను ఇన్హెరెంట్గా ఎక్వైర్ చేసుకున్నవన్నీ కూడా మనకి ఇక్కడ పర్సనల్ మొరాలిటీ కింద మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకేనా? అండ్ కమింగ్ టు ద సెకండ్ వన్, దట్ ఈస్ ద సోషల్ నార్మ్స్ తీసుకున్నట్టయితే సో దీస్ సోషల్ నార్మ్స్ ఆర్ ఎస్పెషలీ దే వర్ వైడ్లీ యాక్సెప్టెడ్ రూల్స్. సో సోషల్ నార్మ్స్ అంటే ఏంటమ్మా? సొసైటీలో ఉన్నటువంటి కొన్ని నార్మ్స్ని, కొన్ని కన్వెన్షన్స్ని మనం ఏమంటాం? సోషల్ నార్మ్స్ కింద చెప్తాం. ఓకే, సో దీస్ ఆర్ వైడ్లీ యాక్సెప్టెడ్ రూల్స్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్ దట్ హ్యాస్ టు బి హ్యాపెన్ ఇన్ ద సొసైటీ. సొసైటీ ఎక్స్పెక్ట్ చేస్తుంది, సొసైటీ will be expecting that every person should guide and move in a where the society preaches. ఓకే, సొసైటీ ఎట్లా అయితే చెప్తుందో సో అదే విధంగా మనకి యొక్క సోషల్ నార్మ్స్ అన్నీ కూడా మనం అగ్రీ చేస్తూ మనం ఏ విధంగా మనకి ఇండివిజువల్ ప్రైవేట్ బిహేవియర్ని మనం ఉంచుకోవాలనేటువంటి అంశాల మీద కూడా మనం చూస్తాం. ఓకే, సపోజ్ సోషల్ నార్మ్ తీసుకోండి. ఎగ్జాంపుల్ రైట్ టు ఓట్. ఓకే, అందరూ ఓటు వేస్తున్నారని చెప్పి మనం కూడా వెళ్ళి ఓటేస్తాం బికాస్ దట్స్ ఏ సొసైటల్ నార్మ్ కాబట్టి. ఓకే, అదేవిధంగా ఉమెన్ షుడ్ బి రెస్పెక్టెడ్ ఆన్ ద ట్రాన్స్పోర్టేషన్. ఎస్పెషలీ బస్సులో మనకు ఉమెన్కి సీట్ కేటాయించామనుకోండి, ఆ సీట్ని ఉమెన్కి వదిలేయడం అనేది ఏంటంటే దట్స్ ఎ కైండ్ ఆఫ్ సోషల్ నార్మ్. అర్థమవుతుందా? సో ఇట్లాంటి సోషల్ నార్మ్స్ని కూడా మనం హోల్డ్ చేసుకోవాలి. అండ్ కమింగ్ టు ద థర్డ్ వన్, ప్రైవసీ. సో ప్రైవసీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో సుప్రీం కోర్ట్ ఆల్సో మెన్షన్ దట్ ప్రైవసీ కమ్స్ అండర్ ద ఆర్టికల్ 21. ఓకే, సో పర్సనల్ లైఫ్ అండ్ లిబర్టీలో మనకి ప్రైవసీ అనేది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కింద చెప్తాము. సో ఎవ్రీ పర్సన్ షుడ్ ఇన్వాల్వ్ అండ్ సేఫ్ గార్డ్ ద
కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్, ఖచ్చితంగా కొన్ని కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ ఉంటాయి. అవి ఓన్లీ ట్రస్టెడ్ రిలేషన్షిప్స్ మాత్రమే అవి చెప్పడం జరుగుతుంది. సో దే విల్ ఎవరైతే కిత్ అండ్ కిన్ ఉంటారో, ఎవరైతే మోస్ట్ ట్రస్టెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి మాత్రమే షేర్ చేసుకునేటువంటివి ఉంటాయి. సో వాటిని మనం ఏమంటాం, ప్రైవసీ మ్యాటర్స్ అంటాము. సో ప్రైవసీ అంటే ఏంటమ్మా, సో ఎస్పెషల్లీ ఇండివిజువల్ యొక్క బౌండరీస్ని మనం దాటుకుంటూ, ఇండివిజువల్ యొక్క రెస్పెక్ట్ ఇస్తూ, ఓకే, సో అతని పరిధి దాటి వ్యవహరించకుండా చూసేదాన్ని మనం ప్రైవసీ అంటాము. ఓకేనా. సో మన యొక్క సెన్సిటివ్ డేటా కానివ్వండి, మన యొక్క ఫొటోస్ కానివ్వండి, ఓకే, సో మన యొక్క పర్సనల్ థింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏమిటి, ఆల్ దీస్ ఆర్ నథింగ్ బట్ ద ప్రైవసీ మ్యాటర్స్. ఓకే, ఇట్లాంటి ప్రైవసీ మ్యాటర్స్ని మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఇండివిజువల్ బౌండరీస్. మనకు ఉన్నటువంటి పరిధులు దాటి మనం ఎప్పుడు ప్రవర్తించకూడదు అనేటువంటి అంశాన్ని ఎవరు చెప్తారమ్మా, ఎథిక్స్ ఇన్ ప్రైవేట్ లైఫ్ మనకి టీచ్ చేస్తుంది. ఓకే. సో ఆఫ్టర్ దిస్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద అటానమీ. సో అటానమీ అంటే ఏంటమ్మా, ఎస్పెషల్లీ ఇట్ ఈస్ రికగ్నైజింగ్ ద సెల్ఫ్ రైట్స్. ఓకే, ఎస్పెషల్లీ మన యొక్క చాయిసెస్ ఏముంటాయి, మన యొక్క రైట్స్ ఏముంటాయి, మన యొక్క పర్సనల్ స్పీడ్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటాం, అటానమీ అంటాము. సో ఆబ్వియస్లీ ద ఎథిక్స్ ఇన్ ప్రైవేట్ లైఫ్ విల్ ఆల్వేస్ రికగ్నైజింగ్ అండ్ రెస్పెక్టింగ్ ద అటానమీ అండ్ చాయిసెస్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్. ప్రతి ఒక్క పౌరుడి యొక్క ఇంటర్నల్ ఆస్పెక్ట్ ఏవైతే ఉంటుందో, ఎస్పెషలీ తన యొక్క చాయిసెస్ కానివ్వండి, తన యొక్క ఏదైతే కోరుకుంటున్నాడో, సో ఆ యొక్క అటానమీని, ఆ యొక్క స్వయం ప్రతిపత్తిని, ఓకే, సో ఎస్పెషలీ ఒక స్వాతంత్రాన్ని తనకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. సో ఆబ్వియస్లీ ద ఎథిక్స్ విల్ బీ ప్లేయింగ్ ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ అటానమీ. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద లాయల్టీ. సో లాయల్టీ అంటే ఏంటో సో లాయల్టీ విల్ ఆల్వేస్ బిల్డ్స్ ఆన్ ట్రస్ట్. ఓకే, సో మ్యూచువల్ ట్రస్ట్ మీద ఇది బిల్డ్ అవుతుంది. ఓకే, సో ఎస్పెషలీ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మెయింటైనింగ్ ద రిలేషన్షిప్. ఖచ్చితంగా లాయల్గా ఉన్న వాళ్ళు ఏమవుతారమ్మా, సో దే విల్ హ్యావ్ బెటర్ ట్రస్ట్, దే విల్ హ్యావ్ బెటర్ అండర్స్టాండింగ్. ఓకే, ఒక రిలయబిలిటీ అనేది ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, మ్యూచువల్ అండర్స్టాండింగ్ పెరుగుతుంది. సో పరస్పరం సహకారం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. సో దే విల్ బీ మోర్ హ్యాపీ వెన్ కంపేర్డ్ విత్ అదర్ పీపుల్ ఇన్ ద సొసైటీ. సో తెలుగులో దీన్ని విధేయత అంటాము, లాయల్టీ అంటాము. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ ద సపోర్ట్. సో ఆబ్వియస్లీ ఇన్ ద ప్రైవేట్ లైఫ్, సో సపోర్ట్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. సో ఖచ్చితంగా అసిస్టెన్స్ టు ద క్లోజ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళకి ఖచ్చితంగా మనం సపోర్ట్ చేస్తాము. సో వీ హ్యావ్ ఆల్వేస్ మోటివేట్ దెమ్, వీఆర్ ఆల్వేస్ ఆఫరింగ్ అసిస్టెన్స్ టు మూవ్ నియర్ టు దెమ్. ఖచ్చితంగా వాళ్ళ దగ్గరగా వెళ్ళడానికి మనం ఈ యొక్క ప్రయత్నాలు అయితే చేస్తాము. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ సపోర్ట్. సహకారం అనేది ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ద ప్రైవేట్ లైఫ్. ఓకే, ఎథిక్స్ అనేది ఏం చెప్తుంది, సో ఎథిక్స్ విల్ టాట్ ద సపోర్ట్ దట్ షుడ్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ప్రైవేట్ లైఫ్. ఓకే, సో ఈ విధంగా వీఆర్ ఏబుల్ టు రీడ్ ద ఇంపార్టెంట్ డైమెన్షన్స్ ఆఫ్ ద ఎథిక్స్ ఇన్ ప్రైవేట్ లైఫ్. నౌ లెట్ us see the ethics in the public life. ఓకే, సో పబ్లిక్ లైఫ్లో మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటమ్మా, ఫస్ట్ వన్ ఈస్ ద ఆబ్జెక్టివిటీ. ఓకే, సో ఆబ్జెక్టివిటీ అంటే ఏంటి, సో బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్, ఓకే, బేస్డ్ ఆన్ ద ఎబిలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, దాన్ని బట్టి ఏం చేస్తాం, వీ విల్ ఏబుల్ టు టేక్ ద డెసిషన్స్. ఓకే, ఖచ్చితంగా మనం ఏమవుతాం, సో వీ హ్యావ్ టు టేక్ డెసిషన్స్ వితౌట్ హ్యావింగ్ ఎనీ పర్సనల్ బయాస్నెస్, పర్సనల్ ఫీలింగ్స్ కానివ్వండి, బయాస్నెస్ కానివ్వండి, రెడ్ టేపిజం కానివ్వండి, ఒపీనియన్స్ కానివ్వండి. సో ఇవి కాకుండా మనకి ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ బట్టి, ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి బట్టి, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ బట్టి మనం డెసిషన్స్ అనేవి తీసుకోవాలి. దాన్ని ఏమంటాం, ఆబ్జెక్టివిటీ అంటాము. ఓకే, సో ఆబ్జెక్టివిటీ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇన్ ద ఎథిక్స్ ఆఫ్ పబ్లిక్ లైఫ్. సో నెక్స్ట్ వన్ ఈస్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ఏంటమ్మా, ఖచ్చితంగా సో ఆబ్వియస్లీ దెర్ విల్ బి పబ్లిక్ లైఫ్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ టు మెయింటైన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆల్సో. ఖచ్చితంగా సొసైటీలో ఉన్నటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటికి ఎక్కువగా ఇంపాక్ట్ కలిగేటువంటి అంశాలు మనం ఏమంటాం, పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటాము. ఓకే, సో అట్లాంటి వాటిని మనం ప్రయారిటైజ్ చేయాలి. ఓకే, సో ఎస్పెషల్లీ స్పిట్టింగ్ ఆన్ ద రోడ్, స్పిట్టింగ్ ఆన్ ద రోడ్ వల్ల ఏమవుతుందమ్మా, ఇట్స్ ఏ పబ్లిక్ ఇంట్రెస్ట్. ఓకే, సో ఒక నడుస్తున్నటువంటి ఒక పబ్లిక్ ప్లేస్లో మీరు స్ప్లిట్ చేయడం కానీ లెటర్ చేయడం అనేది ఇట్స్ ఏ క్రైమ్. ఓకే, అదొక నేరం అనమాట. సో అట్లాంటి పనులు మీరు చేయకూడదు. ఓకే, అదేవిధంగా సో రోడ్డు మీద వెళ్తున్న వాడిని యూ ఆర్ బీటింగ్ దెమ్, కొట్టడం కానీ, న్యూసెన్స్ క్రియేట్ చేయడం కానీ, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్. ఓకే, సో దాన్ని మనం అంటాం పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటాము. ఖచ్చితంగా ఒక కమ్యూనిటీ కానివ్వండి, ఒక సొసైటీకి ప్రయారిటైజ్ అయినటువంటి అంశాలని మనం పరిగణలో తీసుకొని మనం దాన్ని సపోర్ట్ చేయాలి. దాన్ని మనం ఏమంటాం, పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటాము. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద ఎథిక్స్ ఇన్ పబ్లిక్ లైఫ్. ఓకే, థర్డ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ దట్ ఈస్ కాల్డ్ ద ఓపెన్నెస్. సో ఓపెన్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఒక ట్రాన్స్పరసీ అనేది మనం మెయింటైన్ చేయాలి. సో పబ్లిక్ లైఫ్ షుడ్ ప్రయారిటైజ్ ద ట్రాన్స్పరసీ అండ్ హ్యాస్ టు షేర్ ద ఒపీనియన్స్ అండ్ డెసిషన్స్ ఇన్ ఏ ఫెయిర్ మేనర్. ఓకే, ఖచ్చితంగా ఎటువంటి బయాస్ లేకుండా,
ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా తన యొక్క ఒపీనియన్ని ట్రాన్స్పరెంట్గా మెన్షన్ చేసినట్టయితే సో దట్ ఈస్ క్రియేటింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఓపెన్నెస్. ఓకే, దాంతోపాటు రీజన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఓకే చాయిస్ ఏమైనా ఉన్నాయో వాటిని చూసుకుంటూ ఓకేనా. సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ని విత్ హోల్డ్ చేయకుండా అన్నిటినీ కూడా బయట పెట్టడాన్ని మనం అంటాం ఓపెన్నెస్ అంటాము. సపోజ్ ఒక పబ్లిక్ సర్వెంట్ ఉన్నారు, ఆయనకి కొన్ని ఎవిడెన్స్ దొరికినాయి. ఓకే, సో దట్ వన్ ఆఫ్ ద పొలిటీషియన్ యొక్క సన్ ఏం చేశారు, హీ వాజ్ ద అక్యూజ్డ్ ఆఫ్ మర్డర్ ఆఫ్ ఏ మైనర్ గర్ల్. సో మైనర్ గర్ల్ చంపినటువంటి అంశంలో ఆయన అక్యూజ్డ్గా ఉన్నారు. సో దానికి ఆధారాలు కూడా దొరికాయి. కానీ ఏం చేస్తున్నారు ఇక్కడ, సో పోలీస్ సర్వెంట్ ఎవరైతే ఉన్నారో హీఈస్ హైడింగ్ ద సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అండ్ హీఈస్ లెట్టింగ్ ద అక్యూజ్ టు బి అవుట్ ఆఫ్ దిస్ కేస్. ఓకే, ఆ కేసు నుంచి బయటికి తీసుకురావడానికి ఆ యొక్క సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ని తను హోల్డ్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ అగెయిన్స్ ద ఓపెన్నెస్ అని చెప్తాము. ఇట్లాంటి డిసిషన్స్ అనేవి మనం ఖచ్చితంగా పబ్లిక్ డొమైన్లో తీసుకోకూడదు. సో వీ షుడ్ బి వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ అకార్డింగ్ టు ద పబ్లిక్ డ్యూటీ వీ హ్యావ్ టు వర్క్. ఖచ్చితంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ విత్ హోల్డ్ చేయకుండా ఓకేనా. సో ఉన్నటువంటి ఆస్పెక్ట్లు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా అకౌంటబుల్గా ఉంచేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత పబ్లిక్ లైఫ్లో మనకు ఉంటుంది. సో దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద ఎథికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ పబ్లిక్ లైఫ్. ఓకే, అండ్ దీని తర్వాత అకౌంటబిలిటీ. సో పబ్లిక్ రిలేషన్స్ హ్యాస్ ఇన్వాల్వింగ్ ఏ గ్రేటర్ డిగ్రీ ఆఫ్ అకౌంటబిలిటీ బికాజ్ ఇక్కడ స్టేక్ హోల్డర్స్ అనేది ఒకళ్ళిద్దరు ఉండరు. సో మోస్ట్లీ సపోజ్ ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ యొక్క డొమైన్ తీసుకున్నట్టయితే మొత్తం జిల్లా అంతా కూడా అతని పరిధిలో ఉంటుంది కాబట్టి సో మెనీ పీపుల్ విల్ బీ ఇన్వాల్వ్డ్ అండ్ హీ హ్యాస్ టు బీ సో మచ్ ఆఫ్ అకౌంటబుల్ వాట్ ఎవర్ హీ టేక్ ద డెసిషన్స్. ఖచ్చితంగా అటువంటి డెసిషన్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజలందరికీ కూడా అకౌంటబుల్గా ఉండేటువంటి చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో హీ షుడ్ బి అకౌంటబుల్ టు ద కమ్యూనిటీ ఆర్ స్టేక్ హోల్డర్స్ ఆర్ ద పీపుల్ ఆఫ్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం చెప్పాలి. ఓకే, సో దట్ కైండ్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ షుడ్ బి హెల్డ్ బై ద పబ్లిక్ ఆఫీసర్స్ ఇన్ దేర్ పబ్లిక్ డొమైన్. దాన్ని ఏమంటాం మనం అకౌంటబిలిటీగా చెప్తాము. ఓకే, జవాబుదారీతనం. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద సెల్ఫ్లెస్నెస్. ఖచ్చితంగా ఎవరైతే పబ్లిక్ ఆఫీస్ని హోల్డ్ చేస్తున్నారో ఆబ్వియస్లీ వాళ్ళ డెసిషన్స్ ఎట్లా ఉండాలమ్మా, దట్ షుడ్ బి టేకెన్ ఇన్ కన్సిడరేషన్ ఆఫ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్. ఓకే, ప్రజల సంక్షేమం కోసం తన యొక్క డెసిషన్స్ అనేవి ఉండాలి. కానీ సో తన యొక్క బంధువుల కోసమో తన యొక్క ఎవరైతే అన్యాయులు ఉంటారో సో ఎవరైతే ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళకి ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం ఆయన పనిచేయకూడదు. ఈ షుడ్ బి సెల్ఫ్లెస్. ఓకే, అంటే ఏంటి, సో ఎవరి యొక్క డెసిషన్ మీద తన బయాస్ కాకుండా ఓకే సో ఖచ్చితంగా తన యొక్క ఇంటిగ్రిటీతో ఆయన పనిచేసినట్టయితే సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద సెల్ఫ్లెస్నెస్. ఓకేనా. సో ఎగ్జాంపుల్ మనం ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ని తీసుకున్నాం అనుకోండి. సో రిగార్డింగ్ సమ్ కైండ్ ఆఫ్ హౌస్ కన్స్ట్రక్షన్. ఓకే, సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని తీసుకోండి. సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేటువంటి ఈ యొక్క ప్రోగ్రాంలో సో ఎవరైతే అర్హులు ఉంటారో సో వాళ్ళకి మాత్రమే ఇల్లు కేటాయించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది. సో ఆ యొక్క అధికారులు అలక్ష్యం వల్ల అంటే ఏంటో మన నిర్లక్ష్యం వల్ల తీసుకున్నట్టయితే ఏమవుతుంది, సో దే వేర్ కీపింగ్ ద నేమ్స్ ఆఫ్ ద కిత్ అండ్ కిన్. వాళ్ళ యొక్క తెలిసిన వాళ్ళు ఇంట్లో వాళ్ళని పేర్లు చేర్చి అక్కడ ఇల్లుని పొందేటువంటి ఒక రాంగ్ డెసిషన్ అయితే వీళ్ళు తీసుకోవడం జరిగింది. సో దాన్ని ఆపడానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏం చేస్తారమ్మా, హీ షుడ్ బి సెల్ఫ్లెస్. ఓకే, హీ షుడ్ వర్క్ ఫర్ ద లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్. ఖచ్చితంగా ఎవరైతే అధికారులు ఇట్లాంటి పనులు చేశారో వాళ్ళని సస్పెండ్ చేయడంతో పాటు వాళ్ళు రిమూవ్ చేసి తన యొక్క సెల్ఫ్లెస్నెస్ని మనం మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, సో బికాస్ హిస్ డెసిషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈవెన్ దో వాళ్ళు లంచబడడానికి ప్రయత్నించినా కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఏం చేస్తే హీ షుడ్ రిఫ్యూజ్ దట్ అండ్ హీ షుడ్ మేక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ బి పనిష్డ్. ఓకే, అట్లాంటి అధికారులు పనిష్ చేసి తన యొక్క పబ్లిక్ ఆఫీస్లో డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే ఎటువంటి బయాస్నెస్ లేకుండా లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం తీసుకున్నట్టయితే దాన్ని ఏమంటాం, సెల్ఫ్లెస్నెస్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాము. ఓకే, అండ్ ఫైనల్లీ నెక్స్ట్ విల్ బి ద లీడర్షిప్. సో హీ షుడ్ హ్యావ్ ఏ లీడర్షిప్ క్వాలిటీస్. ఖచ్చితంగా పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి సర్వెంట్స్ ఏం చేయాలమ్మా, సో దే హ్యావ్ టు మెయింటైన్ ద రోల్ మోడల్. ఖచ్చితంగా ఒక ఎథికల్ రోల్ మోడల్ కింద వాళ్ళు పనిచేయాలి. సో వాళ్ళ యొక్క డెసిషన్ మేకింగ్ అన్నీ కూడా పబ్లిక్ ఆర్గనైజేషన్స్కి అనుకూలంగా ఉండాలి. ఆబ్వియస్లీ బికాస్ దే ఆర్ ద పబ్లిక్ సర్వెంట్ కాబట్టి ఖచ్చితంగా ఎథికల్ ప్రిన్సిపల్స్ని ఫాలో చేస్తూ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ పై పనిచేయాల్సి ఉంటుంది. అండ్ హీ షుడ్ బి అకౌంటబుల్, హీ షుడ్ బి హ్యావింగ్ ద ఓపెన్నెస్ అండ్ ఆల్సో హీ షుడ్ హ్యావ్ ద ఆబ్జెక్టివిటీ. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉన్నట్టయితే హీ విల్ బి ఎ బెటర్ లీడర్ అండ్ హీ విల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ అనేటువంటి పేరుతో మనం చెప్తాం. ఓకేనా, రైట్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఎథిక్స్ ఇన్ ద పబ్లిక్ లైఫ్ ఆర్ పబ్లిక్ డొమైన్. ఒక పబ్లిక్ సర్వెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన పబ్లిక్ లైఫ్లో ఎట్లాంటి ఎథిక్స్ని ఫాలో చేయాలంటే షుడ్ బి హ్యావింగ్ ఆబ్జెక్టివిటీ, షుడ్ హ్యావ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, హీ షుడ్ బి ఓపెన్ అండ్ హీ షుడ్ బి అకౌంటబుల్ అండ్ సెల్ఫ్లెస్నెస్ అనేది మెయింటైన్ చేయాలి. అదేవిధంగా లీడర్షిప్ క్వాలిటీస్ని కూడా ఆయన అక్వైర్ చేసుకున్నట్టయితే హీ విల్ బి వెరీ వెరీ గుడ్ పర్సన్ ఇన్ ద పబ్లిక్ లైఫ్. ఓకే, సో నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ద కీ గైడింగ్ ప్రిన్సిపల్స్ వైల్ అడ్రసింగ్ ద ఛాలెంజెస్. ఖచ్చితంగా మనం యొక్క
ఇంపార్టెంట్ ఛాలెంజెస్ని అడ్రస్ చేయాలంటే మనం కొన్ని గైడింగ్ ప్రిన్సిపల్స్ అనేవి ఫాలో చేయాలి. అవి ఏంటో చూద్దాం. సో వాట్ వేర్ ద గైడింగ్ ప్రిన్సిపల్స్ దట్ ఈస్ డ్రివెన్ ఇన్ ద ప్రైవేట్ లైఫ్. ఓకే, ప్రైవేట్ లైఫ్ని డ్రైవ్ చేయడానికి ఉన్నటువంటి గైడింగ్ ప్రిన్సిపల్స్ ఏంటో మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్ ద మెయింటైనింగ్ పర్సనల్ ఇంటిగ్రిటీ బై అలైనింగ్ యాక్షన్ విత్ ఎథికల్ వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్. ఖచ్చితంగా ఒక పర్సనల్ ఇంటిగ్రిటీ. ఓకే, సో ఇంటిగ్రిటీ అంటే ఏంటమ్మా? సో ఇంటిగ్రిటీ ఈజ్ నథింగ్ బట్ సమగ్రత అంటాం. ఓకే, సో పర్సనల్ ఇంటిగ్రిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. హీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఇన్హరెంట్ ఎథికల్ వాల్యూస్ అనేది తనలో ఉండాలి. అదేవిధంగా మోరల్ ప్రిన్సిపల్స్ని వాల్యూస్ని కూడా ఫాలో చేసినట్టయితే హీ విల్ ఏబుల్ టు అడ్రస్ ఆల్ ద ఛాలెంజెస్ రిగార్డింగ్ ద ప్రైవేట్ లైఫ్. ఓకే, సెకండ్ వన్, హీ హ్యాస్ టు డెమాన్స్ట్రేట్ ద రెస్పెక్ట్ ఫర్ అటానమీ అండ్ ఫీలింగ్స్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ ద ప్రైవేట్ రిలేషన్షిప్. ఖచ్చితంగా పర్సనల్ రిలేషన్షిప్లో కానివ్వండి, ప్రైవేట్ లైఫ్లో కానివ్వండి. ఓకే, సో ఏమవుతుంది ఇక్కడ? సో ఖచ్చితంగా అటానమీ అనేది అంటే సో ఎవరికి వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇండివిజువల్ ఫీలింగ్స్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇండివిజువల్ రిలేషన్షిప్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. సో దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు మెయింటైన్ ద ప్రైవేట్ లైఫ్ అనమాట. ఓకే, అండ్ థర్డ్ వన్ విల్ బి ద వీ హ్యావ్ టు కమ్యూనికేట్ ఓపెన్లీ. ఓకే, సో ఎటువంటి ఒపేక్నెస్ లేకుండా ట్రాన్స్పరెంట్గా ఒక ట్రస్ట్ అండ్ అండర్స్టాండింగ్తో మనం పర్సనల్ రిలేషన్షిప్స్ని అయితే మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ వీ హ్యావ్ టు నో. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద అక్నాలెడ్జింగ్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. ఖచ్చితంగా పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్. ప్రతి ఒక్క మిస్టేక్ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అదేవిధంగా మనకి పర్సనల్ గ్రోత్ కోసం, ఎక్సలెన్స్ కోసం మనం నిరంతరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం కూడా మనకి ఎంతైనా ఉంది. ఓకే, బికాస్ దీస్ ప్రిన్సిపల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లీడింగ్ ద సక్సెస్ఫుల్ ప్రైవేట్ లైఫ్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద ఎంబ్రేస్ కంటిన్యూస్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ బై లెర్నింగ్ టు ఎన్హాన్స్ ద పర్సనల్ ఎథికల్ అవేర్నెస్ అండ్ ఆల్సో గ్రోత్. ఓకే, కంటిన్యూస్గా మనం ఎప్పటికప్పుడు మనల్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. మనం అద్దంలో చూసుకునేటువంటి పరిస్థితి మనకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. బికాస్ వెన్ ఎవర్ వీఆర్ సీయింగ్ అవర్ సెల్ఫ్ ఇన్ ఏ క్లోజ్ మేనర్ ఒక సెల్ఫ్ రిఫ్లెక్షన్ మనం ఎప్పబడుతుంది. సో దీని నుంచి మనం మన యొక్క మిస్టేక్స్ ఏంటి, మనం ఎక్కడెక్కడ తప్పు వెళ్తున్నాము, ఓకే, సో ఏ విధంగా ఏ చోట మనం వెనకబడిపోయామనేటువంటి అంశాన్ని మనం చూసుకోగలుగుతాము. సో దీనివల్ల ఏమవుతుందమ్మా? పర్సనల్ ఎథికల్ అవేర్నెస్ అనేది పెరుగుతుంది. మనకు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా సో ఖచ్చితంగా ఒక గైడింగ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవుతూ ఓకే, ఒక సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనేది మనకి కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి సో మన యొక్క పర్సనల్ గ్రోత్ కోసం, మన యొక్క ఎథికల్ అవేర్నెస్ కోసం ఏం చేయాలమ్మా? సో మనల్ని మనం ఎప్పుడూ కూడా ఒక అర్థంలో చూసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేయాల్సినటువంటి అవసరం చాలానే ఉంది. ఓకే, సో నౌ లెట్ us see the important guiding principles in the public life. ఓకే, పబ్లిక్ లైఫ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ గైడింగ్ ప్రిన్సిపల్స్ మనం చూద్దాం. సో ఫస్ట్ వన్, వీ హ్యావ్ టు అప్హోల్డ్ హై స్టాండర్డ్ ఆఫ్ ఇంటిగ్రిటీ. సో ఖచ్చితంగా మనం మనకు ఇండివిజువాలిటీ ఏదైతే ఉందో, సో ఎస్పెషల్లీ ఇంటిగ్రిటీ ఇండివిజువాలిటీ ఏదైతే ఉందో దాన్ని మనం మెయింటైన్ చేయాలి. ఖచ్చితంగా వెన్ వీఆర్ డీలింగ్ ఏ పబ్లిక్ లైఫ్లో మనం ఉన్నప్పుడు ఓకే, సో వీ హ్యావ్ టు టేక్ ఆల్ ద ఎథికల్ ప్రిన్సిపల్స్ ఇన్ ఆల్ ద ప్రొఫెషనల్ డీలింగ్స్. ఖచ్చితంగా ప్రొఫెషనల్ డీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం హై స్టాండ్ ఆఫ్ ఇంటిగ్రిటీ మనం మెయింటైన్ చేసినట్టయితేనే వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ కన్సిస్టెంట్ రిజల్ట్స్. ఖచ్చితంగా కన్సిస్టెంట్గా ఎథికల్ ప్రిన్సిపల్స్ని మనం ఫాలో చేయగలుగుతాము. దాని ద్వారా ఎవ్రీ కైండ్ ఆఫ్ ఎథికల్ ఛాలెంజెస్ని, ఎథికల్ డైలమాస్ని ఈజీగా మనం డీల్ చేసేటువంటి అవకాశం అనేది మనకి ఏర్పడుతుంది. ఓకే, సెకండ్లీ, సో వీ హ్యావ్ టు షో రెస్పెక్ట్ ఫర్ ద డైవర్స్ పర్స్పెక్టివ్స్. ఖచ్చితంగా మనం మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ వైపు ఆలోచించాలి. సో మనం తెలిసినటువంటి ఒక ఒపీనియనే కాకుండా సో ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళందరి యొక్క ఒపీనియన్ కూడా మనం తీసుకొని ఓకే, సో వీ హ్యావ్ టు డెలివర్ ద బెటర్ పబ్లిక్ డెసిషన్. ఓకే, ఖచ్చితంగా కల్చరల్ డిఫరెన్సెస్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకేనా? సో ప్రతి ఒక్కరిని కూడా మనం ఈక్వల్ బేసిస్లో ట్రీట్ చేసి అందరి ఒపీనియన్స్ని మనం గ్యాదర్ చేసిన తర్వాతే ఒక ఫైనల్గా కన్క్లూషన్లో వచ్చి మీ యొక్క డెసిషన్స్ అయితే చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా లెర్నింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లెర్నింగ్ అండ్ లిజనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఇన్ ద పబ్లిక్ లైఫ్. సో నెక్స్ట్ వన్, వీ హ్యావ్ టు పబ్లిక్లీ డిస్కోస్ ద పర్సనల్ ఇంట్రెస్ట్ టు మిటిగేట్ పొటెన్షియల్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ద పబ్లిక్ డ్యూటీస్ యాజ్ వెల్ యాజ్ ద పర్సనల్ గెయిన్. ఖచ్చితంగా పబ్లిక్ స్పీర్ ఆఫ్ లైఫ్లో మనం పబ్లిక్ డ్యూటీస్ అంటే ఏంటో మనం డైవర్సిఫై చేసుకోవాలి. అదేవిధంగా పర్సనల్ గెయిన్స్ మనకు ఉండకుండా మనం ఎట్లా వర్క్ చేయాలి, ఓకే, ఏ విధమైనటువంటి కాన్ఫ్లిక్ట్స్ని మనం దాటుకుంటూ వెళ్ళాలి అనేటువంటి ఆస్పెక్ట్స్ని కూడా మనం డీల్ చేసుకోగలగాలి. ఖచ్చితంగా పర్సనల్ ఇంట్రెస్ట్ని మనం డిస్క్లోజ్ చేయకూడదు. ఆబ్వియస్లీ వీఆర్ ఇన్ ద పబ్లిక్ ఆఫీస్, సో వీ హ్యావ్ సో మెనీ పర్సనల్ ఇంట్రెస్ట్, బట్ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ద లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ వైపు మనం వర్క్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద వీ హ్యావ్ టు ఎన్ఫోర్స్ ద ఎస్టాబ్లిష్డ్ ఎథికల్ కోడ్స్. ఖచ్చితంగా ఎథికల్ కోడ్స్ ఏవైతే ఉంటాయో, ఏవైతే కన్వెన్షన్స్, మోరల్ వాల్యూస్ ఉంటాయో వాటినన్నింటినీ కూడా ఇంక్లూడ్ చేసుకొని మనం ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. ఓకే, సో ఎనీ కైండ్ ఆఫ్ వైలేషన్స్, ఎనీ కైండ్ ఆఫ్
మిస్ట్రస్ట్ బై ద పబ్లిక్ దట్ హ్యాస్ టు బి ట్యాకిల్ బై ద పబ్లిక్ సర్వెంట్. ఓకే, సో ఇప్పుడైతే మనం అన్నింటినీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తూ వైలేషన్స్ అన్నింటినీ కూడా అడ్రస్ చేసి మనం ముందుకు వెళ్ళినట్టయితేనే దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు మెయింటైన్ ద పబ్లిక్ ట్రస్ట్. ఓకే, లేకపోతే పబ్లిక్ ట్రస్ట్ అనేది ఏమవుతుందో ఈరోడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా పబ్లిక్ ట్రస్ట్ని మెయింటైన్ చేయాలంటే అన్ని ఎస్టాబ్లిష్డ్ ఎథికల్ కోడ్స్ని మనం ఫాలో చేస్తూ ఓకే ప్రతి లాస్ని కన్వెన్షన్స్ని మనం యూస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సో దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ దిస్ కైండ్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ ఇన్ ద పీపుల్. ఓకే, అండ్ లాస్ట్లీ వీ హ్యావ్ టు క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చరైజ్డ్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద ఎథికల్ నామ్స్. ఓకే, ఖచ్చితంగా మనం ఏం చేయాలమో ఒక చెక్ లిస్ట్ని పెట్టుకుంటూ ఉండాలి. సో చెక్ లిస్ట్ మీన్స్ మనం పని చేసే ముందు అన్నిటినీ కూడా మనం సమపాలలో తీసుకుంటున్నామా, ఓకే, సో అందరినీ కూడా మనం ఇక్కడ కలుపుకొని పోతున్నాం అనేటువంటి అంశాలు మనం చూడాలి. సో వీ హ్యావ్ టు క్రియేట్ ఎ స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎథికల్ నామ్స్. ఓకే, ఖచ్చితంగా ఇట్లా చేసుకున్నట్టయితే ఏమవుతుందమ్మా, వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ ద బెటర్ బిహేవియర్ ఆఫ్ ద పబ్లిక్ అఫీషియల్స్. ఓకే, పబ్లిక్ అఫీషియల్స్లో ఒక బెటర్ బిహేవియర్ని, కోడ్ ఆఫ్ కండక్ట్ని కూడా మనం తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా, అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూషన్. సో ఖచ్చితంగా వీ హ్యావ్ టు ఎంబ్రేస్ ఎథికల్ ప్రిన్సిపల్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ లైఫ్. ఓకే, సో పర్సనల్ లైఫ్లో కానివ్వండి, ప్రైవేట్ లైఫ్లో కానివ్వండి, ఓకే, ఒక రైచియస్నెస్ని మనం తీసుకురావాలి, ఒక వర్చస్ బిహేవియర్ మన దగ్గర ఉండాలనుకుంటే ఓకే, సో ఫర్ దట్ వీ హ్యావ్ టు వర్క్ ఇన్ ఏ బెటర్ వే. సో ఖచ్చితంగా ఎథికల్ వే ద్వారా మనం నడిచినట్టయితే సో వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ రెస్పాన్సిబుల్ కమ్యూనిటీ అండ్ ఆల్సో వీ కెన్ ఏబుల్ టు నావిగేట్ ఆల్ ద ఛాలెంజెస్ విత్ లాట్ ఆఫ్ రెసిలియన్సీ. అన్నిటినీ కూడా మనం దాటుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతాము. సో దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు సేఫ్ గార్డ్ ద వెల్ బీయింగ్ ఆఫ్ బోత్ పబ్లిక్ యాజ్ వెల్ యాజ్ ద ప్రైవేట్ డొమైన్స్. ఓకే, ఖచ్చితంగా పబ్లిక్ డొమైన్ని, ప్రైవేట్ డొమైన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఏవైనా ఛాలెంజెస్ ఉంటే వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. సో దానికోసం మనం ఖచ్చితంగా ఎథికల్ ప్రిన్సిపల్స్ని మనం ఫాలో చేస్తూ వెళ్ళినట్టయితే ఒక బెటర్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ డొమైన్ అనేది మనకి దక్కుతుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఈచ్ లైఫ్. ఓకే, ప్రతి ఒక్క లైఫ్కి పర్సోనిఫికేషన్ రావడానికి ప్రైవేట్ లైఫ్లోను పబ్లిక్ డొమైన్లోను మనం ఎథికల్ ప్రిన్సిపల్స్ని అయితే మనం ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద టాపిక్. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ టు ద ఇన్స్టిట్యూట్ ఆర్ యూ కెన్ లీవ్ ఏ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ అక్నాలెడ్జ్ అవర్ ఎఫర్ట్స్. ఓకే, సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మనకి తారాయస్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే.